అదే మరి నేను ఎందుకు ఫోన్ చేసిన అంటే అసలు అంబేద్కర్ అన్న గురించి మొన్న మేము వచ్చినాము, అది నివాళులు అర్పించినప్పుడు మనం ఎక్కువ మాట్లాడుకోవడానికి అక్కడ సమయం లేదు. అవును. అసలు ఏంది ఎగ్జాక్ట్లీ ఎందుకు ఆయన బాగా హెల్దీగా ఉంటాడు, సహజంగా ఏదన్నా సహజమైన ఫుడ్ కూడా మంచిగా తీసుకుంటాడని నేను విన్నాను. వాకింగ్ కూడా బాగా చేస్తాడు ఉస్మాన్ యూనివర్సిటీలో, లాలాపేట నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ ఎన్సీసీ దాకా నడుస్తుంటాడు. అంటే వాకింగ్ చేసే వ్యక్తికి అసలు అట్లా ఏమైందనే నాకు అంటే ఎందుకు అడుగుతున్న ప్రశ్న అంటే ఇంకెవరన్నా తెలుసుకుంటారు, తెలుసుకోవాలి అసలు ఏం జరిగింది, ఒకవేళ ఏదన్నా మిస్టేక్స్ ఉన్నాయా, కేర్లెస్ ఉందా, లేకపోతే ఏం జరిగింది అనేది తెలిస్తే ఒక 10 మందికి కాదు, ఒక మీ ఛానల్ లక్షల మందికి వెళ్ళిపోతుంది కదా అనేది నా ఉద్దేశంతో నేను అడుగుదామని చేసిన. తప్పకుండా. అయితే ఏంటంటే అక్కడ విషయం ఏంటంటే ఒక నెల రోజుల నుంచి ఆయనకు ఆల్రెడీ బీపీ ఉండే కదా మాస్టర్. ఒక నెల రోజుల నుంచి బీపీ టాబ్లెట్ వేసుకోవట్లేదట వాస్తవానికి. ఎందుకు అసలు కారణం అంటే మామూలుగా ముఖ్యంగా అందేశ్వరి అన్న సంగతి మీకు నేను చాలా సందర్భాలలో కూడా మనం కాస్త డిస్కషన్ కూడా చేసుకున్నాం. అయితే ఆయన మొండోడు మన చావు నన్ను చూసి భయపడిపోతుంది అనేటటువంటిది కాన్సెప్ట్ ఉంటుంది ఆయనకు. విశ్వాసంతో ఉంటాడు. జనరల్గా మనం చాలా విషయాలు మనం ఇద్దరం కలిసినప్పుడు చాలా విషయాలు ఆయన కోసం ఆయనను వాస్తవానికి ఎవరికి అర్థం కాడని నేను చాలాసార్లు చెప్పిన మీకు. అవును అసలు కాదు మరి అసలు ఎంతైనా సరే కానీ ఇప్పుడు బాడీలో ఆర్గాన్స్ డిఫరెంట్. టాబ్లెట్లు అంటే అల్లోపతి కూడా ఆయనకి ఇష్టం ఉండదు కదా, హోమియో వాడతాడు. హోమియో అంత స్లోగా పనిచేస్తుంది కదా ఏదైనా సరే. అయినా బీపీ టాబ్లెట్ వేసుకుంటాడు రోజు. నేను ఉన్నప్పుడే అంటే మళ్ళీ బయట చెప్పాడు, ఎందుకంటే ఈయనకు బీపీ ఉన్నదని మళ్ళీ 10 మందికి చెప్తామేమో అనేటటువంటి కాన్సెప్ట్తో అది టాబ్లెట్ అయ్యాది దానికోసం పెద్దగా దాన్ని పక్కకు పెట్టు కానీ అంటాడు. అంటే దాన్ని పక్కకు పెట్టేస్తాడు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఆయనకు రెగ్యులర్గా హోమియోపతి వైద్యం చేసి ఆయనను బతికిస్తున్నది, వాళ్ళ పిల్లలకు వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం చూసేదంతా కూడా రామకృష్ణారెడ్డి గారు. అయితే ఆ హోమియోతోని మరి ఈ బీపీ కంట్రోల్ కాదు కదా, అంటే లాంగ్ టర్మ్ పనిచేసేది. అందుకే కంపల్సరీ ఇది వేసుకుంటాడు అనమాట. ఒక నెల రోజుల నుంచి ఆయన వేసుకోవడం లేదట. వేసుకోకపోవడం పట్ల ఆయనకు బీపీ రాత్రికి రాత్రే రావడము, అది అప్పటికే ఆల్మోస్ట్ 2 గంటల 42 నిమిషాల ప్రాంతంలో చనిపోయాడు ఆయన. అంటే లేచిండు. ఇప్పుడు ఎట్లుంటుందంటే మాస్టరు మైపల్ గారు, అయితే ఏంటంటే ఆయన టాయిలెట్కి లేచినట్లున్నాడు, ఒక్కడే ఉన్నాడట ఇంట్లో. లేరు అంటే బయట ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎటో పోయినరంట, వేరే దూరం పోయి అంటే వాళ్ళు వేరే ఎవరో చుట్టాలింటికి పోయారంట. పోయితే ఆయన ఒక్కోడు వండుకున్నాడు. పండుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేసినాడంటే రాత్రిపూట ఎప్పుడు కానీ మొన్న మా ఒక అన్నకు అమెరికాలో కూడా అదే జరిగిందంట. ఇట్లా మనము లేవగానే ఇమ్మీడియట్లీ బాత్రూమ్కి వెళ్ళకూడదు. బాత్రూమ్కి వేస్తే 100% ఆటకు ఎఫెక్ట్ పడుతుంది. కాసేపు కూర్చోవాలి, ఒక 10 నిమిషాలు కూర్చున్న తర్వాత. యాక్చువల్లీ అందేశ్వరన్న కాలం చేసిన తర్వాత నెక్స్ట్ డే కూడా నేను చనిపోయేవాడిని వాస్తవానికి. నేను కూడా అంటే మంచం మీదకి వెళ్ళే భయంకరంగా పడ్డా నేను. అంటే నిద్రలో లేచి టక్కన నేను యాక్చువల్లీ కింద పండుకుంటా మాస్టర్. నేను కింద పండుకుంటా రెగ్యులర్గా. నేను ఆ రోజు యాదృచ్ఛికంగా మా పెద్దోడు వచ్చిండని నేను మంచం మీద పడుకున్నా. నేను కిందనే వండుకున్నాని లేచి టక్కన డోర్ తీయడానికి పోయినా అనమాట. మంచం మీదకి వెళ్ళి ఇక మనం కాలు అడుగు ఇట్లా ముంగట పెట్టగా కింద అది ఉంటుంది కదా, అంటే మంచం మీదకి వెళ్ళి కింద పడేసరికి ఒకటేసరి బోర్లో పడిపోయినా. దెబ్బలు కూడా తగిలినాయి. దెబ్బలు తగిలి ఆల్రెడీ చేతుకు వేలుకు అండ్ ఈ చేతుకు నొప్పి ఇప్పటికే ఉన్నది. మోకాళ్ళు అదంతా నొప్పి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ నేను ఇమీడియట్లీ నిద్ర లేదు. నాకు 2 నుంచి నాకు నిద్ర లేదు. నేను పడ్డప్పటి నుంచి నిద్ర లేదు. అయినా మళ్ళీ నేను గట్కేసారి ఇమీడియట్లీ ఉరికిన. ఎందుకంటే 35 ఏళ్ళ నుంచి నాకు ఆత్మీయంగా మేమిద్దరము కొన్ని 100,000 కిలోమీటర్లు తిరిగిన చరిత్ర ఉన్నది. ఆయన కోసం నాకు తెలిసినంత ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు, మీకు కూడా తెలుసు అదంత విషయం. కాబట్టి ఈ మధ్య కాలంలో కాస్త మా ఇద్దరి మధ్యలో చిన్న గ్యాప్ ఏర్పడ్డది.
ఆ గ్యాపే పాపం ఆయనకు ఒక శాపంలాగా తయారైంది అనిపించింది. నాకు కూడా బాధేసింది వాస్తవానికి. ఏదేమైనప్పటికీ ఆయన చనిపోవడం అనేటటువంటిది, దూరం కావడం అనేటటువంటిది రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. అంత మంచి గొప్ప కవి పోవడం కూడా చాలా బాధ. మీరు ఏమంటారు? అదే అసలు ఇప్పుడు తెలుసుకోవాలి, విషయం తెలుసుకోవాలి. అది నిజంగా తీరని లోటు తెలుగు ప్రజలందరికీ తీరని, ఎందుకంటే ఆయన తెలుగులోనే కదా మొత్తం రచయిత. ఎస్పెషల్ గా అసలు తెలుగు ప్రజలకు అది తీరని లోటు. చదువు రాకపోయినా అంటే ఇప్పుడు చాలా మంది రాస్తారు, అది వేరు. కానీ చదువు రాకుండా ఈ రకంగా రాయడం అనేది అది నాకు తెలిసి దేశ చరిత్రలో ఎక్కడ లేదనుకుంటాను. అలా ఉన్నప్పటికీ ఈయన పాట, ప్రతి పాట కూడా ఎట్టుంటదంటే, ఒక్క పాట ప్రజల్లోకి వచ్చిందంటే అది సునామై సృష్టిస్తుంది తప్ప ఫెయిల్యూర్ అనేది ఉండదు మాక్సిమం. అదే అంటే ఏదైనా అది టాప్ లెవెల్లోనే ఉంటది. అది చదువురాని వ్యక్తి అంత పెద్దగా రాయడం అనేది నాకు తెలిసి మన దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు. 100% కరెక్ట్. అంటే నాకు ఇంకెక్కడ బాధ అనిపించింది అంటే, అరే అంత గొప్ప కవి కదా, అంత కేర్, ఎంత టాలెంట్ ఉందో, నిర్లక్ష్యం కూడా అంతే ఉందేమో అనిపించింది నాకు. 100%. అంటే ఎవరి మాట విన్నాడు కదా. ఇప్పుడు సీతయ్య ఏదో ఎవరి మాట విన్నాడు అని ఒక నానుడు ఉన్నది. ఆయన ఎవరి మాట విన్నాడు? వాస్తవానికి నా మాట వినేవాడు, కానీ కాస్త గ్యాప్ అయింది కదా మా మధ్యలో ఒక 1 year. అదే మనం మళ్ళీ మాట్లాడదాము. అయితే అసలు వాళ్ళు ఇంటి సభ్యులు కూడా ఆ రోజు ఉంటే బాగుండేది. కానీ అసలు ఇంకా నది అనే పుస్తకం కూడా రాస్తుండ్రు అని అన్నారు కదా. అవును, మళ్ళీ అది తర్వాత ఇంకొక తెలంగాణ నిజమైనటువంటి చరిత్ర అదంతా కూడా మేము మొన్న అనుకున్నాము. ఒక 10 మంది ఉన్నారు ఆయనతో జర్నీ చేసిన వాళ్ళు కీలకంగా. ఆ 10 మందిలో ప్రధానంగా మేమందరం ఒక 10 మంది మీకు కలిసి ఖచ్చితంగా ఆయన ఆశయాలను, ఆయన అనుకున్నటువంటి ఏదైతే అనుకున్నాడో దాన్ని ముందుకు తీసుకుపోవాలనేటటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చినాం. ఎందుకంటే తెలియని వాళ్ళంతా వచ్చేసి ఏమేమో చెప్తున్నారు అబద్ధాలు. రేపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు వేరు, పుస్తకాల్లో వచ్చినటువంటి చరిత్ర వేరు. పుస్తకాలలో చరిత్రను వక్రీకరించి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళను పక్కకు పెట్టి ఇలా తెలంగాణలో లేనటువంటి వాళ్ళ చరిత్రను ఇంక్లూడ్ చేసినటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. కాబట్టి మళ్ళీ చరిత్రను ఆయన 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 ఆశయాలను, ఆయన చరిత్రను వక్రీకరిస్తారనేటటువంటి భయంతో మేము ఒక 10 మంది ఏకం కావాలని నిర్ణయంకి వచ్చినాం మాస్టర్. అయితే మొత్తం నాకు అర్థమైన కేసులో మీ వీకేఆర్ న్యూస్ చూస్తున్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, అంటే చెప్పాలనుకున్నది అసలు మీ న్యూస్ ద్వారా తెలవాలని. మీరు బాగా క్లోజ్ కాబట్టి అయితే బీపీ టాబ్లెట్లు నెగ్లెక్ట్ చేస్తే అసలు ఏ టాబ్లెట్లు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అనేది ఒకటి, అంతేనా? 100% ఎవరైనా. రెండోది ఇంకేదన్నా హెల్త్ ప్రాబ్లం, బీపీ, షుగర్ లాంటి పేషెంట్లు ఉన్నప్పుడు ఎవరు కూడా వాళ్ళని ఒంటరిగా వదిలేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. 100% కరెక్ట్. నేను రాత్రి ఇప్పుడు ఈ 2 విషయాలు. మూడోది ఖచ్చితంగా నిద్రపోకపోయినా అంటే అన్న రాత్రి అంతా రాసేదని నేను విన్నాను. మరి అంత రాసి అంతా రాపిచ్చేదా, చదివేదా, ఏది? అసలు చదువు రాదు కదా, మరి ఏం చేసేది? రాత్రి అంతా కూతురుకు చెప్పి రాపిచ్చేదా, లేదంటే ఆలోచించేదా? నాకు అర్థం కాలే. ఇప్పుడు రెగ్యులర్ గా నైట్, రాత్రి, రోజు నిద్ర లేదా కొందరు అన్నారు. అది లేదు, ఆల్రెడీ పడుకున్నాడు. ఆయనకు ఒక 2 గంటలకేమో మెలకు వచ్చినట్లున్నది. మెలకు రాగానే ఏం చేస్తారంటే జనరల్గా లేవగానే టాయిలెట్ వస్తుంది. ఇప్పుడు పెద్దోళ్ళు అయిన తర్వాత టాయిలెట్ ఆగదు జనరల్గా, చాలా స్పీడ్ వచ్చేస్తుంది. అది అప్పుడు ఏం చేస్తారంటే రప్పని లేచేసి బాత్రూమ్ పోవాలనే ప్రయత్నం చేస్తారు. చాలా మంది చేసే పొరపాటు గదే. చాలా మంది అసలు ఎవరికి తెలియదు అనిపిస్తే ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకే తెలియదు. 100% నిజం అది. మరి ఎట్లా దీన్ని పెద్ద మొత్తంలో ఏదన్నా దాన్ని అంటే మనము మన బాధ్యతగా వాస్తవానికి కొన్ని 10 నిమిషాలు అంటే కాదు 10 నిమిషాలు బెడ్ మీద అంటే ఎవరు కూర్చోరు కానీ అట్లీస్ట్ ఒక 1-2 minutes కూర్చోవాలి మాస్టర్. ఇప్పుడు మొన్న 10 నిమిషాలు అంటే ఇప్పుడు కాదు, అసలు 10 నిమిషాలు కూర్చోవడం అంటే అది ఎట్లా మనం బాత్రూమ్ పోవాలనే లేస్తాం కదా. అసలు ఎవరు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలియదు, తెలిసినా కానీ 10 నిమిషాలు కూర్చోవాలనేది ఇప్పుడు చెప్పినంత ఈజీ కదా కూర్చోవడం. అవునవును. వీటి మీద మనం మరి పూర్తి మొత్తంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందేమో నాకు అనిపిస్తుంది. 100% మన పిఎంఆర్ టీవీ ద్వారా కూడా కొన్ని ఎపిసోడ్లు ఇవన్నీ కూడా ప్రచారం చేద్దాం. అది ఎంత బాగా అంటే అందిస్తే ఆయన కోసం కాకుండా ఆయన అభిమానుల కోసమన్నా, తెలుగు ప్రజల కోసమన్నా ఆయన ఇంకా జాగ్రత్తగా ఉంటే బాగుండేది అనిపించింది. అసలు
అదొక పిడుగు లాంటి వార్తనే విన్నట్టు అనిపించింది. మన కళలో కూడా ఊహించలేదు. అంటే మనము మంచిగా నచ్చేది మాట్లాడేది కదా అంత. అవునవును, అద్భుతంగా అసలు ఎన్నో సార్లు వాకింగ్లల్లో అసలు చాలా యాక్టివ్గా ఉండేవాడు కదా. ఆయన చూస్తే ఆయనకి చిన్న ప్రాబ్లం ఉందని కూడా అనుకునేవాడు. ఎవరు అనుకోరు. అదే సడన్ గా ఇట్లా ఏంది అనుకుంటారు ఏంటనేసరికి అది ఫీజులు అయిపోయి న్యూస్ అయింది. నాకు ఇంకొకటి ఎక్కడ బట్టి ఎంత బాధ అనిపించింది అంటే అసలు కేసీఆర్ సీఎం కావడానికి ఆయన పాట, ఆయన మాట, ఆయన కొన్ని వేలాది వేదికల మీద పోవడం, ఆయన జీవితం మొత్తం తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ త్యాగం చేస్తే కనీసం ఆయన చివరి చూపు చూడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి కూడా ఆయనకు మనసు రాలేదు. అంటే నేనైతే రాలేదు అనుకుంటున్నా. మరి నేను గమనించిన కాడికి ఏమైనా వచ్చిపోయిందా ఎట్లా? అది వాస్తవానికి వాళ్ళకు భయం ఏర్పడ్డది. ఇక్కడ వచ్చే ఏమన్నా ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందేమో అనేటటువంటి కాన్సెప్ట్తోని భయంతోని ఉన్నారు. ఉన్నప్పటికీ కవిత వచ్చింది కదా, ముగ్గురు వచ్చిర్రు. హరీష్ రావు ప్లస్ కవిత ప్లస్ కేటీఆర్ ముగ్గురు వచ్చిర్రు. మరి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఏమన్నప్పుడు కేసీఆర్ ఏమంటారు అంటే వీళ్ళు కూడా కొంత ఇంటర్నల్ ప్రొటెక్షన్తోనే వచ్చిండ్రు. అదిగా కొంచెం మనము ఛానల్లో మాట్లాడుకోవడానికి లేదు, కానీ కొంచెం ఇంటర్నల్ ప్రొటెక్షన్తో వచ్చిండ్రు. కానీ ఎవరు ఏమో అనరు. వాస్తవం చెప్పాలంటే అలాంటి ప్లేసులలో ఎవరు వ్యతిరేకించడం కానీ, ఎవరు దాడి చేయడం కానీ అవన్నీ జరగవు. వాస్తవానికి వాళ్ళు ఎవరి బాధలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అనడానికి ఏముంటుంది, వస్తే కూడా ఉందా ఉంటుంది కదా. ఇంకోటి రాజకీయాలలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారండి. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి తిట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు పోలేదా? 100%. ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు విమర్శించుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు పోలేదా? అవును. అరే అసలు ఎంత మంది ఇప్పుడు ఇంకా మనం రాజశేఖర రెడ్డిని కూడా విమర్శించిన తెలంగాణ వాదులు కూడా చాలా మంది పోయారు కదా. అంటే అసలు కాదు, ఇప్పుడు మనిషి బతుకున్నప్పుడు ఏదైనా కోపతాపాలు ఉండాలి, కానీ చనిపోయిన వ్యక్తి మీద కక్షలు, కోపాలు ఎన్నన్నా డిఫరెన్సెస్ ఉండొచ్చు అన్న. 100%. ఇప్పుడు మీ మధ్య కూడా కొంచెం చిన్న చితక అలకలు ఉండే. అరే మీకు కొంత అన్యాయం జరిగింది అన్న, నాకు కొంత సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది, సీఎం దగ్గర కాదని కొంత ఉండే. అనేకం ఉంటాయి. ఆయనకుంటాయి, మనకుంటాయి, మనుషులు అందరికి ఉంటాయి. కానీ మళ్ళీ ఊటా అన్నకు అట్లా జరిగిందంటే మీరు గత 2-3 రోజుల నుంచి మొత్తం అన్ని వదిలేసుకుని అక్కడ మీరు దగ్గరుండి అన్ని చూసుకుంటారంటే అట్లా ఉండాలా మానవత్వం. చనిపోయిన వ్యక్తి మీ ఇంట్లో కోపం ఏందిగా. 100%. మనుషులు బతుకున్నప్పుడు కదా మనం ఏదైనా ఉంటే అలిగి కొన్ని సాధించుకుంటారు, కొంచెం కోప్పడి సాధించుకుంటారు. సరే ఏదైనా ఉంటే అరే పెద్ద పెద్ద కాదే అన్న, నార్మల్ వ్యక్తి కాదు. 100%. అసలు నార్మల్ అట్లాంటి మళ్ళీ అసలు ఇది పాసిబుల్ టు అసలు అది అంటే కేసీఆర్ సీఎం అవడానికి కూడా వెళ్ళిపోయింది కదా అంటున్నాను. 100% కాదు, 1,00,000% నిజం అది. ఇప్పుడు గద్దరన్న ఎట్లా తెగించుకోట్లాడిండో బండేశ్వరి అన్న ఏమాత్రం తక్కువ కాకుండా కొట్లాడిండు కదా. 100%. మీరే అనేక సార్లు ఆయన రాసిన పాటలు మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, మీరు ఇంకా ప్రొఫెషనల్ సింగర్ కాకపోయినా కానీ ఆయన పాటలు అనేక సార్లు కోడ్ వేస్తూ మన ఛానల్లో కానీ మిగతా ఛానల్లో కూడా పాడారు కదా. అవన్నీ కూడా చైతన్యమే కదా. 100%. ఒక్కసారి ఆయన రాసిచ్చిందంటే ఇప్పుడు జయ జయ తెలంగాణ అనే పాటను తెలంగాణ అంతా వాడిరు. తర్వాత దానికి ఉధృతి కావాలన్నప్పుడు గద్దరన్న ఏదైతే పొడుస్తున్న పొద్దు మీద రాసిండో దానికి సరిసమానంగా ఏమాత్రం తక్కువ కాకుండా ఇది రాసిన జై బోలో తెలంగాణ తెలంగాణ అని చెప్పి అసలు ఆ పదాలు ఒక్కటి నిప్పులు బట్టి చేద్దాం అది చేద్దాం అనే పాట అసలు వాళ్ళు ఒక జోడెట్లలాగా పనిచేసిన గద్దరన్న అందేశ్రీ అన్న ఒక్కరికొకరు అంటే ఆయనలో ఒక పాట వస్తే ఈయనలో ఒక పాట, ఆయనలో ఒక మాట వస్తే ఈయనలో ఒక మాట. అట్లాంటప్పుడు వాళ్ళు నిజంగా మనకు ఒక అరుదైన వ్యక్తులు కదా. అసలు వీళ్ళు వాడకపోతే గద్దరన్న గానీ, అందేశ్రీ అన్న కానీ, మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, సింగర్లు కానీ, గాయకులు కానీ, కళాకారులు కాకుండా ఉంటే చైతన్యం ఎక్కడ ఏదన్నా ప్రజలు. అవును 100%. అట్లాంటప్పుడు అన్న నేను మళ్ళీ చెప్తాను, ఇది మనం పబ్లిక్ లో తీసుకెళ్ళామన్నా మళ్ళీ మాట్లాడతాం. నేను అటువైపు వస్తున్నా, మీరు కలుస్తారా ఈరోజు? లేదు నేను అక్కడ లేను, అందుబాటులో లేదు. నేను మీకు మళ్ళీ చేస్తాను. రైట్ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. ఇది మైపాల్ యాదవ్ ఆల్రెడీ పిఎంఆర్ టీవీ అధినేత,
ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి ఛానల్ అది. అసలు వాస్తవానికి ప్రజల పక్షాన నిలబడ్డ మన మైపాల్ యాదవ్ గారు కూడా ఆయన బాధ, ఆయన అంటే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అసలు ఏంది ఇంత పెద్ద లెజెండ్ ఉన్నటువంటి ఒక అందెశ్రీ అన్న కోసం ఎందుకు ఏం జరుగుతుంది, నిజంగా ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది, ఖచ్చితంగా చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది, ప్రజలకు ఈ విషయాలను కూడా తెలియజేయవలసినటువంటి బాధ్యత ఉన్నది అనేటటువంటిది చాలా చాలా మాట్లాడాడు. ఎందుకంటే ఆయనకు వింటూ ఉంటే, చూస్తూ ఉంటే ఎవరికైనా సరే మనకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ వస్తుంది, అరే ఏంటి ఇది అనేటటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. దానికి తోడు ఇలా మైపాల్ యాదవ్ గారు లైవ్లోకి వచ్చి నిజంగా మాట్లాడి వీకేఆర్ టీవీని కూడా ఖచ్చితంగా ప్రోత్సహించండి, ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి వీకేఆర్ టీవీ అని చెప్పడం నిజంగా అందెశ్రీ గారికి జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను ఆయన